తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024-25 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీకి రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే బడ్జెట్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. తెలంగాణ అప్పులు గత 10 ఏళ్లలో 75,577 కోట్ల నుంచి 6,71,751 కోట్లకు పెరిగాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదని చెప్పారు. డిసెంబర్ నుంచి పథకాల కోసం 34,579 కోట్లు ఖర్చు చేశామని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి ఫైర్ అయ్యారు. రుణమాఫీకి 31,000 కోట్లు సమీకరిస్తున్నామని, త్వరలో పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని గుర్తు చేశారు. 1,00,000 వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశామన్నారు భట్టి. 2 లక్షల వరకు రుణమున్న రైతులకు త్వరలో రుణమాఫీ అవుతుందని చెప్పారు. త్వరలో భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 అందిస్తామని తెలిపారు. రైతులు పండించే వరి సన్నాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నట్టు సభలో ప్రకటించారు. మొత్తం వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి తెలిపారు. మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్ లాగా లేదని, రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇదని కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు, విధానమూ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. బడ్జెట్లో దళిత బంధు ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి
రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే 6 నెలలు ఆగినట్లు కేసీఆర్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏ సంక్షేమ పథకంపై పాలసీ చేసినట్లు ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగంపై కూడా బడ్జెట్ నిరుత్సాహపరిచే విధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో 2 సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు. ఈ బడ్జెట్లో రైతుల కోసం ఎలాంటి విధానాలు ప్రకటించలేదన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని తెలుస్తోందన్నారు. ఇండస్ట్రియల్, ఐటీ, వ్యవసాయ అభివృద్ధి పాలసీ ఏంటని నిలదీశారు. బడ్జెట్కు ఓ పద్ధతి పద్దు లేదన్నారు. ఇది పేదల రైతుల బడ్జెట్ కాదని చెప్పారు. మరోవైపు కేసీఆర్ కామెంట్లపై కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో బదులిచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ మెప్పు కోసమే రాష్ట్ర బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు చేశారన్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి వివరణ మా బట్టి విక్రమార్క ఇస్తుంటే ఏమీ పోల్చుకోలేక ఈరోజు వారు మాట్లాడినటువంటి వారు అన్ని కామెంటరీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరో మాట చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజారంజక బడ్జెట్ రైతులు రాజు చేయడానికి అన్ని వర్గాలను అభివృద్ధి తీసుకుపోయేటువంటి ఇంత బడ్జెట్ను గుళ్ళంటున్న కేసీఆర్ గారు అసలు మీడియా పాయింట్కు వస్తాను ఊహించని మీరు నిన్నటి రోజు ఢిల్లీలో కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తకపోతే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ లాలూచి పడుతున్నావు? ప్రజలకు సమానం చెప్పంటున్నా. తెలంగాణ కోసం ఉద్యమించిన మీ పార్టీ తెలంగాణకు అనా పైసలు నిన్న చెల్లించకపోతే ఎందుకు మీరు మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా మహిళలకు ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. 1 కోటి మంది మహిళలు నెలకు 2500 సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పెన్షన్లు 4000కు పెంచుతామని ఇప్పటికీ పెంచలేదని, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. 6 గ్యారంటీలు నీరుగారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం. ప్రజా బడ్జెట్పై కేసీఆర్ అనుమతి అవసరం లేదన్నారు. కేంద్ర బడ్జెట్పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాళేశ్వరంతోనే నీళ్లిచ్చామని కలరింగిస్తున్నారని, కరీంనగర్ కు ఎన్ని టీఎంసీల నీళ్లిచ్చారో చెప్పాలన్నారు. బీజేపీతో కేసీఆర్ దోస్తీకి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. సంక్షేమం గురించి ఆలోచించటం మా ప్రభుత్వం మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప వీళ్ళు ఏం చేసినా అడుగుతా ఉన్నాం. సంతోషం, చెండాడంటే పర్వాలేదు, మేము కూడా రెడీ ఉన్నాం. మేము వట్టిగానే మీరు చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకులు లెక్కలేం. మాకు కూడా ప్రభుత్వం నడపడము, ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము, మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు. మొదటి నెలలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని. ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కూలగొడతాం, ఉంటుందా చూస్తాం, నడుస్తుందా చూస్తాం.
అట్లా చీల్చి చెండాడితే కూడా గంతే. మరోవైపు ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఉన్నట్టుండి హాజరవటం పట్ల కూడా చర్చ జరుగుతోంది. రాజ్యాంగంలోని 190వ అధికరణలు 60 రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న తొలిసారి అసెంబ్లీ సమావేశం జరిగింది. నాటి నుంచి ఇవాల్టికి 229 రోజులయ్యాయి. వాటిలో ప్రోరోగైన రోజులు తీసేస్తే మిగిలిన 191 రోజుల్లో ఒక్క రోజు కూడా సభకు రాలేదు బీఆర్ఎస్ అధినేత. దీంతో కేసీఆర్ పై ఎవరైనా తీర్మానం ప్రవేశపెడితే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ సభకు హాజరు కావటంతో అనర్హత వేటును తప్పించుకున్నారు. అలానే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి వాదోపవాదనలు జరగవని భావించి హాజరయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో తెలంగాణ బడ్జెట్ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ సభకు హాజరవుతారా, కాంగ్రెస్ నేతల సవాళ్లను స్వీకరిస్తారా అని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.